ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా చోటు చేసుకుంటున్న పక్షపాత ధోరణులపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఇప్పటికే జగన్ సర్కార్ వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ చీఫ్ కొల్లి రఘురాం రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు వివిధ కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు జగన్ సర్కార్కు అనుకూలంగా పనిచేస్తున్నారని పురంధరేశ్వరి ఏప్రిల్ 1న ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సీఈసీ వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని, రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు అందాయి. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డిలపై కూడా పురంధరేశ్వరి ఫిర్యాదు చేశారు. వారందరూ పచ్చి అవినీతి పరులని, జగన్ సర్కారుకు అనుకూలంగా పనిచేస్తూ ముఖ్యమంత్రికి విధేయులుగా ఉండటమే వారి విధి అంటూ ఫిర్యాదు చేశారు. పైగా సీఎస్, డీజీపీ లాంటి ఉన్నతాధికారులు రెడ్డి సామాజిక వర్గమే కాగా ఒకే జిల్లా అంటూ పురంధరేశ్వరి ప్రస్తావించారు. ఎన్నికల్లో పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందని, పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే సీబీఐ అధికారులకు డీజీపీకి సహకరించని విషయాన్ని పురంధరేశ్వరి ప్రస్తావించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధిపతి కొల్లి రఘురాం రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పురంధరేశ్వరి ఆరోపించారు. వాలంటీర్ల నుంచి డేటా, సమాచారం సేకరిస్తున్నారని ఫిర్యాదుల్లో కూడా ప్రస్తావించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికార వైసీపీకి నిధులు సేకరించి పెడుతున్నారని, 2006లోనే ఆయన 1,00,000కు పైగా అర్జిత సేవ టికెట్లు అమ్మి అక్రమాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి అధికారులను తప్పించి నిష్పాక్షికమైన అధికారులను ఈ ఎన్నికల సమయంలో నియమించాలని పురంధరేశ్వరి కోరారు. పురంధరేశ్వరి ఫిర్యాదును సీరియస్ గా తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం రిపోర్టు అడగడంతో ఇక ఆయా ఉన్నతాధికారుల్లో హైటెన్షన్ నెలకొంది.